క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం చదువుతున్నానండి. రోమా 8:37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. అత్యధిక విజయం. విజయం అంటేనే ఎంతో ఆనందం కదా. సో ఈరోజు మన అంశము గెలుపు ఓటమిలు. రైట్. గెలుపు, విజయం లేదా సక్సెస్ అనే పదాలు మనకెంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలుగజేసే పదాలు కదా. అంతేకాదు ఆ గెలుపు, ఆ విజయము మన సొంతమైనప్పుడు ఇంకెంత ఆనందం, ఇంకెంత సంతోషం. అవును, మన అనుదిన జీవితాలలో మరి చూస్తూ ఉంటాం కదా ఎన్నెన్నో మరి పరీక్షలు. అంటే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసి మంచి ర్యాంక్తో పాస్ అయినప్పుడు సక్సెస్, ఇంటర్వ్యూస్లో జాబ్ కొరకు సెలెక్ట్ అయినప్పుడు కూడా ఎంతో సక్సెస్ ఫీల్ అవుతాం. జాబ్లో ప్రమోషన్ వచ్చినప్పుడు, బిజినెస్లో మంచి లాభం వచ్చినప్పుడు కదా, ఎలక్షన్స్లో ఎన్నికైనప్పుడు, ఇంకా ఎన్నెన్నో మరి మనము గేమ్స్ చూడొచ్చు కదా. అక్కడ కూడా మన బహుమానం ఎవరికైతే గెలుస్తారో వాళ్ళకి బహుమానాలు వచ్చినప్పుడు. అంతేనా, మరి మన సేవ దృక్పథంలో చూస్తే కూడా మన సేవలో కూడా సంఘ అభివృద్ధిని చూసినప్పుడు అది మనకి గెలుపు, సక్సెస్ కదా. పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు, ధనం సమృద్ధిగా కలిగినప్పుడు, ఇంకా 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 లోకంలో ఎన్నెన్నో ఉన్నాయి. మన కోరికలు నెరవేరినప్పుడు అది ఏ కోరికైనా కానీ గాక. అంటే ఈ లోకానుసారంగా మనం ఇవన్నీ కూడా ఏమనుకుంటామండి, ఎస్ సక్సెస్, మంచి. అయితే మనం బైబిల్ అనుసారంగా వెళ్ళినప్పుడు, మరి ఇప్పుడు బైబిల్ నుంచి చూస్తే, పాత నిబంధన చదివేటప్పుడు చూస్తే మనకి ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేల్ దేశానికి దేవుడు ఎంతగా కాపాడుతున్నాడో, ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఆనాడే కాదు సుమా, ఈనాడు కూడా యుద్ధం. ఇప్పుడు యుద్ధ కాలంలో ఉన్నాం కదండి, అందుకనే దేవుడు యుద్ధం మాట ఎత్తుతున్నాడు. ఇప్పుడు ఆ యుద్ధంలో ఏం కోరుకుంటాం? ఎవరైనా కానీ గెలుపే కోరుకుంటాం. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉంటే మనకేంటి? గెలుపు. అలాగే ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా నిలబడ్డాడు ఆయన వాళ్ళ పక్షంగా యుద్ధమే చేశాడు దేవుడైతే. నిర్గమకాండంలో మనం చూస్తాం 14వ అధ్యాయం 13, 14 వచనాలు చూస్తే. అంతేనా, మరి ఇంకా రాజుల కాలంలో కూడా చూస్తే కూడా మరి ప్రత్యేకంగా దావీదు రాజు యుద్ధాలకి మారుపేరు. ఎటు పోయి కూడా ఆయన ఎక్కడన్నా ఓడిపోయినట్టుందా? నో. ఎందుకంటే ప్రతిసారి కూడా ఆయన దేవుడి దగ్గర విచారించేవాడు కదా. వెళ్ళాలా, ఆ ఫిలిస్తీన్లు నాకు అప్పగిస్తావా అని దేవుణ్ణి అడిగి మరి వెళ్ళేవాడు. జయం, సక్సెస్ పొంది వచ్చేవాడు. సౌలుకు ఒకటే భయం, అరే దేవుడు ఆయన పక్కన ఉన్నాడు, అన్ని విజయాలు చంపాలనుకుంటాడు, కానీ ఎవరి తరం కాదు మరి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు. అదే మరి అలాగా మనం పాత నిబంధనల రాజుల యొక్క కాలంలో చూస్తే ఎందరు రాజులైతే నిజంగా మరి దేవుని ఆజ్ఞలను పాటించారో, ధర్మశాస్త్రాన్ని, విధులను పాటించిన రాజులు ఉంటారు కొంతమంది. అందరు రాజులు కూడా కాదు సుమా, కొందరు రాజులు. మరి వాళ్ళని దేవుడు విజయాలు అనుగ్రహించాడు వాళ్ళకి.
అలా చూస్తాం. రైట్. మరి నూతన నిబంధనలోకి వద్దాం. ఇక్కడ యేసయ్య దృష్టిలో సక్సెస్ అంటే మరొక అర్థం కనబడుతుంది. అంటే దీనికి వ్యతిరేకంగా ఉంటది. సుమా, గెలిస్తేనే ఇక్కడంతా మనం చూసుకుంటొచ్చాం. ఇప్పుడు మన లోక తీరుగా చూసినా గూడా మనం గెలుపు పొందినప్పుడు ఆనందం, సంతోషం యొక్క సక్సెస్‌ని మనం అనుభవిస్తాం. అలాగే మరి పాత నిబంధనలో దేవుడు తోడై ఉండి యుద్ధాలు చేయించి, యుద్ధాలలో విజయాన్నిచ్చినట్లు చూస్తున్నాం. రైట్. ఇప్పుడు నూతన నిబంధనలోకొస్తాము. ఇక్కడ యేసయ్య ఆ సక్సెస్ యొక్క అర్థమేంటో మనకి భిన్నంగా ఉండడం చూపిస్తా ఉన్నాడు. అంటే మరిప్పుడు బాప్తిస్మిచ్చి యోహాన్నే చూద్దాం. ఆయన జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే మనకు తెలిసిన విధమే. మరి ఆయనకేమన్నా పేరు ప్రఖ్యాతులున్నాయా? గొప్పతనాలున్నాయా? ఆడంబరాలు, అందచందాలు, అట్టహాసాలు ఏమున్నాయి? యేసయ్యకు ముందుగా మరి ఆయనని దేవుడు ఏర్పాటు చేసి, జన్మింపజేసి, నడిపించి ఉన్నాడు. అరణ్యంలో ఒక కేకనే అన్నాడు. "నువ్వెవరివయ్యా" అనంటే. ఆయన ఏం చదివాడు? ఎక్కడున్నాడు? ఏం తిన్నాడు? ఏం కట్టుకున్నాడు? అబ్బో! ఆయనను గురించి చూస్తే అంతా లోన్‌లీనెస్సే గదా! తల్లిదండ్రుల దగ్గర లేడు. అరణ్యంలో ఉన్నాడు. ఆయన ధరించిన వస్త్రాలు మనకు తెలుసు. ఆయన తినే తిండి గూడా మనకు తెలుసు. ఒంటరితనం. అలా ఉండి మరి ప్రజల మధ్యలో ప్రకటించలేదు మరి. ఎక్కడో ఒంటరిగానే ఆ! అక్కడ మరి అరణ్యంలో మరి ఆ యొక్క ఆహ్, ప్రకటనను జూస్తే మరి ఆయన వాయిస్ ఎంతుందో గాని జనాలకి వినపడింది. అక్కడి నుంచి జనాలందరూ ఆయన దగ్గరికి రావడము, పాపాలు ఒప్పింపజేస్తూ ఆయన నీటి బాప్తిస్మం ఇస్తూ మరి యేసయ్య రాకడను గురించి ఆయన ఎంత గొప్పవాడో ఏంటో అవన్నీ కూడా ఆయన ప్రకటించి మనుషులను ఏం జేశాడు? సిద్ధపరిచాడు యేసయ్యను ఎదుర్కోవడానికి. సో, యేసయ్య మరి ఈ భూమి మీద జన్మించిన స్త్రీలు కనిన వారిలో గొప్పవాడెవరన్నా ఉన్నాడయ్యా అంటే యోహానను. ఆ యోహాను ఎలా మరణించాడు? చెరసాల మరి ఖడ్గం చేత తల నరకబడి. ఇక్కడ మనకు చూస్తే ఇది ఫెయిల్యూర్ గానే కనబడుతుందా లేదా? ఏంటి మరి? కానీ అంత గొప్పవాడు. సో, విజయము అనంటే సక్సెస్ అనే మాటకు అసలైన అర్థము మరి మనం ఇక్కడ యేసయ్య చూపులో నుంచి మనం చూసినప్పుడు, పరలోకం నుంచి మనం దృష్టించినప్పుడు నిజమైన విజయం ఏంటి అనేది మనకి గ్రాహ్యం అవుతుంది గదా! అవును. అలాగే యేసయ్యనే చూడండి. మరి ఆయన మానవుడిగానే అన్నీ వదిలేసి మరి అనామకుడుగా, చాలా పేదవాడు, నిరుపేదగా మరసలు ఏమాత్రం ఎక్కడ ఏమి గ్రంథాలు తిరగేసి తర్వాత ఈయన దేవుని కుమారుడని ఎక్కడెక్కడి నుంచో మరి సృష్టి ద్వారా, నక్షత్రం ద్వారా అలాగ బయలుపరచబడుతున్నాడే తప్ప మరి ఏ రాజకోటలోనో లేకపోతే ఇంకెక్కడో జన్మించలేదు. ఆయన కనిపించలేదు, చెప్పుకోలేదు. యేసయ్య జన్మాన్ని, ఒంటరితనాన్ని, ఇంటివారితో వెలివేత ఆ! ఇన్ని అనుభవించుకుంటూ యేసయ్య రాజ్య సువార్తను ప్రకటించుతూ, బోధిస్తూ ప్రజలకు సేవ, స్వస్థతలు, చివరికి సిలువలో అతి దారుణంగా హింసించబడి చనిపోయి ఓటమిని మనుషుల దృష్టికి ఓటమిని కనపరిచినట్లుగా, కానీ అది ఓటమియా? కాదు మరి. అందుకే అసలైన సక్సెస్ అనేది మరి ఈ లోకంలో ఓటమి అనే పదంలో నుంచే నిజమైన సక్సెస్ మనకొస్తుంది గానీ, ఈ బాహ్య రీతిగా ప్రతి విషయంలో మనము చాలా
సక్సెస్ ని ప్రేమిస్తాము. సక్సెస్ యందు ఈ లోకానుసారంగా కొన్ని చెప్పుకున్నాం గదా! సో, వాటి ద్వారా వచ్చేది అసలైన సక్సెసా? కాదు గదా! సో, మరణాన్ని మరణించి జయించి లేచాడు యేసయ్య. సో, ఆయన అప్పుడు మరి పునరుత్థానుడై సక్సెస్‌ఫుల్‌గా తండ్రి యొద్దకు పరలోకానికి ఆరోహణము అయినట్లుగా మనం చూస్తాం. సో, గెలుపు ఓటమిలలో ఏది అశాశ్వతమైనది? ఏది శాశ్వతమైనది? ఈ గెలుపు. ఏది నిజమైన సక్సెస్ మరి? అవును. శిష్యులు ఇన్ని చూసారు. ఆయనతో 3:30 సంవత్సరాలు గడిపారు. ఆయన పునరుద్ధానుడై లేచి మరి ఆహ్, ఆరోహణుడయ్యే సమయంలో కూడా అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయంలో వాళ్ళొక ప్రశ్న అడుగుతున్నారు. వాళ్ళ చూపులు మనలాగనే. ఆ! ఏమడుగుతున్నారండి? మొదటి అధ్యాయం 6వ వచనం చదువుతున్నా. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా, ఏ రాజ్యం? భూరాజ్యమే. ఈ రోమీల నుంచి ఆ! మిలిటరీ ద్వారా జయాన్నిచ్చి మాకు యూదులకు రాజ్యం ఇస్తావా? సో, ఇక్కడ ఈ యుద్ధాలు, ఈ మరణాలు, ఈ యొక్క పోరాటాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్న యుద్ధాలు. కానీ నిత్యమైనది ఆ! మనం ఏదైతే జయిస్తామో ఆ! ఏది జయించాలో, ఎక్కడ మనం గెలుపనేది పొందాలో, అదే నిత్య రాజ్యంలో మరి యేసయ్య చెప్పే మాట, నేనే పునరుద్ధానమును అనే మాట ఆయన చెప్తున్నాడు. నేనే నిత్య జీవమును అని గూడా ఆయన చెప్తున్నాడు. యోహాను సువార్తలో మరి ఈ లాజరస్‌ని లేపిన సమయాలలో 11 అధ్యాయంలోనే 25లో పునరుద్ధానమును, జీవమును నేనే అనే మాట. 10వ అధ్యాయం యోహాను 28లో నేను నిత్య జీవమును ఇచ్చుచున్నాను. నిత్య జీవమును. అక్కడికి నిత్య జీవం పొందినప్పుడే మనకి నిజమైన గెలుపు. ఈ లోకము శాశ్వతం కాదు. మన జీవితం అంతకంటే షార్ట్. ఇప్పుడు షార్ట్ మెసేజెస్ వస్తున్నాయి చూడండి. ఎటు చూసినా షార్ట్ మెసేజ్ మనకి షార్ట్‌నెస్సే కొంచెం ఇష్టపడతా ఉంటాం. లాంగ్ మెసేజెస్ అంటే వామ్మో! అంతసేపు చూడలేము, వినలేము అన్న ఇదిలో ఉన్నాం మనం. కదా! ఆ! షార్ట్ మన జీవితం ఎంత షార్ట్ అంతే. సో, మరి ఈ యొక్క అశాశ్వతమైనది చాలా చాలా చిన్నదైనది మన జీవితం. అందుకే నిత్య జీవము మనం పొందుకుంటేనే మనకి నిజమైన సక్సెస్. అదే మన గెలుపు. మరి అదెప్పుడు ప్రారంభం? ఈ జీవితము ఇక్కడ మనం మరణించిన తరువాత మొదలైతుంది అక్కడ. అది ప్రారంభం. సో, మన సక్సెస్ ఎక్కడి నుంచి ప్రారంభమవుతదంటే, మనం మరణించిన తరువాతే, ఈ శరీరాన్ని విడిచి మరణించిన తర్వాత. సో, అంతవరకు గూడా మనము ఈ లోకానుసారమైన కాకుండా, మనం ఇక్కడ ఏమేమైతే కార్యాలు మనం చేస్తామో, చేస్తున్నామో, వాటి యొక్క రిజల్ట్స్ లేదా అక్కడ రిఫ్లెక్షన్ మనం చేసిన వాటి యొక్క రిఫ్లెక్షన్ అక్కడ పరలోకంలో కనబడుతుంది. దాన్ని బట్టే మనకి ఏంటవుతది? సక్సెస్. నిజమైన సక్సెస్. ఇహలోకంలో ఈ అనుదిన జీవితంలోనండి మనం ఇంత వింటాము వాక్యము, ఇంతగా మనము అనుకుంటాము. కరెక్టే మనకు తెలుసు కూడాను. బట్ ఎవ్రీ టైమ్ ఇక మనం ఈ వాక్యం అయిపోయినంక మామూలుగా మన అనుదిన జీవితంలో నడుస్తున్నప్పుడు డ్యూటీలకి వెళ్ళే టైము, ఇంట్లో ఇల్లు, సంసారము, పిల్లలు, హ్మ్, చదువులు, ఉద్యోగాలు వీటిల్లో పడ్డామంటే మనకి గుర్తొస్తుందా? అహా! రాదు. ఎంతకైనా గూడా
మనం పోరాటం ఎక్కడ పోరాడుతున్నాము? మంచి జాబ్ కావాలని పోరాడతాము. చదువులో చదువుకోవాలని పిల్లల్ని చదివించటము, భార్య, భర్తలు ఇద్దరు ఉద్యోగాలు, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు, సొంత గృహాలు కట్టుకోవడాలు, భవిష్యత్తును గురించిన ఎన్నో ప్లాన్స్. ఇవన్నీ కూడా మనం చేసేటప్పుడు మనకున్న ఆ నిత్య జీవాన్ని గురించిన, అసలైన సక్సెస్‌ని గురించిన ఆలోచనలేమవుతాయి? ఆవిరైపోతాయి. ఎందుకంటే బిజీ లైఫ్. ఎప్పుడో గాని వాక్యం చదవడం, ఎప్పుడో గాని కాస్త ప్రార్థన చేయడం. టైమే లేదు. టైమే లేదు. ఆ! ఆలోచించే టైమే లేదు. కానీ నిత్య జీవం కావాలి మనకి. ఆ శాశ్వత రాజ్యంలో ప్రవేశించాలి. యేసయ్య ఆ పిలాతు ముందు నిలబడ్డప్పుడు, "నువ్వు యూదులకు రాజువా?" నువ్వన్నట్టే. కానీ ఈ రాజ్యము ఆ! నా రాజ్యం ఇది కాదు అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టే ఈ లోకంలో నిజమైన సక్సెస్ పొందేవాళ్ళు ఇక్కడ ఫెయిల్యూర్‌గా కనబడతారు. చచ్చిపోయినట్టుగా కనపడతారు. చంపబడినట్లుగా కనపడతారు. అవును. ప్రతి ఒక్కరిని చూడండి. యేసయ్య శిష్యుల్ని చూడండి. యేసయ్యని చూడండి. మరి వాళ్ళందరూ ఎలా చనిపోయారు? ఇప్పుడు మనమేమో ధర్నాలు చేసి, మనము కోర్టులకెక్కి, మనము ఇంకా తప్పేంటి అని మనము అక్కడ వాళ్ళు పోరాడినట్టున్నారా? నో. సంతోషంగా ఖడ్గానికి మెడ వంచి శిష్యులందరూ కూడాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో వాళ్ళు మరణించడం చూసాం. ఏంటి దేవుడిని నమ్ముకుంటే ఈ మరణం ఏంటి? దేవుడిని నమ్ముకుంటే ఈ కష్టమేంటి? ఈ శ్రమలేంటి? యెస్. గెలుపు అనేది శ్రమల్ని గెలవాలి. శ్రమల్ని గెలవడం అంటే అనుభవించాలి అన్నమాట. అది. సో, కొట్లాడటం అంటే నోటితో కొట్లాడటం గాదు. అక్కడ మాటల యుద్ధం జరిగేటప్పుడు మనం మౌనం వహిస్తేనే అదే గెలుపు. సో, గెలుపు నిజమైనది ఈ రీతిగా మనం దేవునిలో ఉన్నప్పుడే మనం నిశ్శబ్దమవుతాము. మనం అనుభవిస్తాము. మనం ఆ శ్రమలను అప్పుడు మనం గెలిచిన వారమవుతాం. మనకి అన్యాయమైన తీర్పులొచ్చినప్పుడు, మనకు అవమానాలు జరిగినప్పుడు యేసయ్యనే చూడాలి. ఇంకెవ్వరిని కూడా కాదు మరి. ఆయన ఏ రీతిగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మరి లోకంతో విసర్జించబడ్డాడు. ఇంటి వారితో విసర్జించబడ్డాడు. అన్నాడు గూడా మరి. ఆ వాక్యంలో గూడా ఉన్నది ఇదే మాట. ఏమని? మిమ్మల్ని అప్పగిస్తారు. చెరసాలలో పెడతారు. చంపుతారు. మిమ్మల్ని ఇవన్నీ చేస్తారని ముందుగానే చెప్పాడు. ఇంకిప్పుడు మనము నిజంగా నిలబడాలంటే మనకేం గావాలి? యేసయ్య లేకుండా ఒక మనిషికి ఈ లోకంలో ఏ మానవుడు కూడా ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ మాత్రమే మానవుడుగా ఇదిగో మరాయన ఈ గెలుపుని శాశ్వతం చేసుకున్నాడు తనకి. ఇంకెవరన్నా గెలిచారా అంటే ఇంక ఏ మానవుడు కూడా గెలిచినవాడు లేడు భూమి మీద. కానీ ఎప్పుడు గెలుస్తాము? ఆయన ఆత్మను మనము పొందుకున్నాం. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు. అప్పుడు మాత్రమే మనకి గెలుపు అనేది అనుభవంలోకొస్తుంది. అంతకు మించి ఇహలోకంలో మనం ఎంత పరిగెట్టినా, మనం ఏం జేసినా మార్కు సువార్త ఇప్పుడు మనం 8వ అధ్యాయం 36వ వచనం చూస్తే, లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం? లోకమంతా సంపాదించి అవును. ఎన్నెన్నో బిల్డింగ్స్ కట్టించి, ఎన్నెన్నో మరి ఉద్యోగాలు చేసి, ఎంతో మరి బ్యాంక్ బ్యాలెన్స్ వేసి, ఇవన్నీ చేసి ఇక్కడ ప్రాణం పోగొట్టుకుంటే, అక్కడికి మనమేమి సంపాదించకుండా ఎంప్టీ హ్యాండ్స్‌తోనుంటే మనకేమన్నా లాభమా? అది చెప్తున్నాడు దేవుడు మరి. కాబట్టి మనము ఈ లోక సక్సెస్ కొరకే పరిగెత్తకుండా లోకమంతా సంపాదించి మరి ఏమి లేని వాళ్ళంగా అన్ని పోగొట్టుకునే వాళ్ళంగా, పరలోకాన్ని పోగొట్టుకునే వాళ్ళంగా ఉండకంటే, ఏమి లేకపోయినా గూడా దేవుడిని కలిగి ఉంటే, మనకి నిత్య రాజ్యంలో ఆ! అది సక్సెస్ మనకి దేవుడు అనుగ్రహించేది.
ఈ మానవుడు మరి గెలుపు కావాలి కదా మనకి. ఏ ఏ విషయాల్లో గెలుపు కావాలి? 3 విషయాల్లో మానవుడు గెలవాలి. 1 లోకమును, 2 ఈ శరీరమును, 3 సాతానును. సో, ఈ 3 కూడా మానవ శక్తికి మించినది. మనం ఎవ్వరం గెలవలేము. గొప్ప గొప్పోళ్ళే గెలవలేదు. ఆళ్ళ పేర్లు కూడా కొన్ని చెప్పుకుందాం కొంతసేపయితే. కదా! లోకము మనము గెలవడం మన చేతనవుతదా? గెలిచిన వాడు ఒక్కడే యేసయ్య. మనం గూడా గెలవాలి అనంటే మనలో విశ్వాసం, ఆయనను మనము నమ్మి, విశ్వసించి, ఆయన పరిశుద్ధాత్మని మనం కలిగి ఉన్నప్పుడే ఇవి మనకి సాధ్యమవుతాయి. ఒంటరిగా ఏ మానవుడు తన స్వశక్తితో లోకమును జయించలేడు. తన శరీరాన్ని జయించలేడు. సాతానునంతకంటే జయించలేడు. కనుక నంబర్ 1 లోకమును గురించి కొద్దిగా ధ్యానిద్దానికి టైము. మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గనుక మీరు జయించిన లిస్ట్‌లో ఉన్నారంటున్నాడు. యోహాను, మొదటి యోహాను 4:4 వచనంలో చూస్తే. అవును. మనం ఎవరి సంబంధులమై ఉండాలి? దేవుని సంబంధులమై ఉండాలి. మనలో ఎవరుండాలి? లో మనలో యేసయ్య ఉండాలి. అప్పుడే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే, లోకంలో ఉన్నవాడు సాతానుడు. లోకమంతా వానిదే గదా! సో, లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు మనలో ఉంటేనే మనకి జయం, సక్సెస్. కాబట్టి యేసయ్య ఒక్కడే మానవుడుగా, సంపూర్ణ మానవుడుగా మరి యేసుక్రీస్తు సిలువలో మరి ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, శారీరక రీతిగా, మానసిక రీతిగా, ఆత్మీయ రీతిగా తండ్రిని చేయి విడిచి, తండ్రి చేయి విడుస్తాడు గూడా కదా! మరి ఆ పాపాలన్నీ తన మీద వేసుకున్న టైంలో, అరే! ఇవన్నీ కూడాను మరాయన మానవుడుగా సిలువలో మాటలు మనం విన్నాము. జయధ్వనిగా చెప్తాడు. సమాప్తమైనది అనే మాట కేక. ఆయన శత్రువులను, పాపమును, మరణమును సిలువలో కలుసుకున్నాడండి. అవును. శత్రువులేగా మరి. ఆయన్ని సిలువేసిన వాళ్ళు, మేకులు కొట్టిన వాళ్ళు, బూతులాడిన వాళ్ళు, ఆయనని శ్రమ పెట్టిన వాళ్ళు. పాపమును, మన పాపాలన్నీ కూడా ఆయన మీద పడ్డాయి. చివరిగా మరణమును కూడా కలుసుకున్నాడు. కలుసుకొని వాటిని జయించాడు. అవును. ఇప్పుడు లోకంలో ఉన్నాము. నీవు నేను కూడా మరి క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నవాళ్ళమైతేనే లోకంలోనున్న అన్ని శక్తుల కంటే మించిన శక్తి మనలోకి దేవుడు పంపిస్తాడు. ఆయన ఆత్మను కలిగిన వారమైనప్పుడే ఆ ఆత్మ మనలో ఉండి మనకి ఎక్కడలేని ధైర్యం, ఎక్కడలేని శక్తి, ఎక్కడలేని ఆ సక్సెస్ నీకు నాకు. ఇది లోకానికి ఓటమిలాగానే కనిపించొచ్చు. అవును. చూస్తున్నాము, క్రైస్తవులను హింసిస్తున్నారు. మరణానికి అప్పగిస్తున్నారు. నవ్వుకుంటున్నారు. అబద్ధాలు చెప్తున్నారు. ఆ! ఇలాగా, అలాగా అని నిందలు వేస్తున్నారు. వారికి ఇవన్నీ తెలుస్తున్నాయి, చూస్తున్నాము. దేవుడు రాసిన ప్రతి మాట పొల్లు పోకుండా నెరవేర్చబడడం మనం చూస్తున్నాం. మనం భయపడాలెందుకు? అవును. స్టెఫన్‌ని చూసాము.
రాళ్లతో కొట్టబడ్డాడు. దేవుని వాక్యం చెప్తూ, అదిగో పరలోకం తెరవబడింది. యేసయ్యని చూస్తున్నాను అని అన్నాడు. హ్మ్. రాళ్ళు పెట్టి కొట్టారు. ముఖం ఎంతో ప్రకాశవంతంగా ఉన్నది. ఇదేనండి ఈ లోకంలో మనుషులు నిజంగా దేవుణ్ణి కలిగిన బిడ్డలను ఒప్పుకోలేరు. సాతానుడు వాళ్ళలో ప్రవేశించి వాళ్ళని హింసించడానికే మరి పూనుకుంటాడు. ఇప్పుడు జరిగే పరిస్థితి ఈ లోకంలో ఆయన రాకడ సమీపించిన దినాల్లో ఉన్నాము. బాగా ప్రార్థనలో ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. బాగా మెలకువగా ఉండాలి గూడా. బాగా జ్ఞానం కలిగిన బిడ్డలంగా, బాగా ధైర్యం కలిగిన బిడ్డలంగా, ఏదైనా గాని ఆ! నన్ను యేసయ్య నుండి ఏది గూడా వేరు చేయ లేదు, లేవు అనే ధైర్యం మనకు రావాలి. అవును. చచ్చిపోయేటప్పుడు అనుకుంటారు, అరెరే! ఈ జబ్బొచ్చింది. ఈ ఈ మనిషికి ఇంత అవమానకరమైన మాటలు దేవుడు విడిచిపెట్టాడు. దేవుడే ఉంటే అదిగో అప్పుడు అనలేదా మరి యేసయ్యని? నువ్వే నిజమైన దేవుని కుమారుడివైతే దిగిరావయ్యా! నిన్ను నువ్వు రక్షించుకోవయ్యా! ఇక్కడ వీళ్ళకిప్పుడు ప్రూఫ్స్ కావాలి. యేసయ్య నీలో ఉన్నాడని చూపించు అని అంటారు. రకరకాల మాటలు. ఎన్ని వచ్చినా, ఎంత నువ్వు విసర్జించబడినా, నీలో యేసయ్య ఉంటే అది నీకు సక్సెస్. అదే మరి మనమిప్పుడు ప్రస్తుత పరిస్థితులు మనం గమనిస్తున్నాము, చూస్తున్నాము. క్రైస్తవుల మీద వచ్చే నిందలు, అపనిందలు, మరణాలు, అప్పగించడాలు, చంపడాలు, మిమ్మల్ని పిల్లలే తీసుకెళ్ళి చంపుతారు. ఇప్పుడు ఎన్ని కుటుంబాలలో, క్రైస్తవ కుటుంబాలలో మరి తల్లిదండ్రుల్ని ఎవరు చూస్తున్నారు? కరెక్ట్‌గా ఆ వార్ మనం చదివిన వాక్యం అంతా నెరవేరుతుందా లేదా? దేవుడు చెప్పిన మాటలు ఒక్క ఇంట్లోనే మరి ఒకళ్ళకి పడదు అగ్ని వేయ వచ్చి తిని అంటే ఏది నీతి గల బిడ్డలు ఎవరు యేసయ్యని కలిగి ఉంటారో, యేసయ్య లేని వాళ్ళెవరో, లోకం తట్టు ఉన్న వాళ్ళెవరో వాళ్ళకి వీళ్ళకి ఘర్షణ ఒక ఇంట్లోనే. మరి ఇవి జరుగుతున్నాయి. భార్యాభర్తలు విడిపోతున్నారు, విడాకులవుతున్నారు. ఎన్నెన్ని రకాలుగా సాతానుడు ఇక టైం లేదు వానికి కదా! ప్రతి ఇంట్లో గూడా గొడవలు, అల్లరులు, సమాధానం లేదు అనే క్రియేట్ చేసి మరి మనల్ని రోడ్డు పాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, ఇక్కడ మనము మెలకువగలిగిన బిడ్డలముగా, వాక్యము హృదయంలో ఉన్న వారముగా, యేసయ్య ఆత్మను కలిగిన బిడ్డలంగా మనం మనం ధైర్యాన్ని విడవకుండా, యేసయ్య నా నుండి నన్నేవి గూడా ఇగో ఈ శ్రమలను నేను గెలుస్తున్నాను. ఈ అవమానాన్ని గెలవాలి. శ్రమలను గెలవాలి. ఇంకా మరి మనల్ని ఎవరైతే అణిచివేస్తున్నారో, అణిచివేతను గూడా మనం గెలిచేది ఎట్లాగో దానిని మనం అనుభవించినప్పుడు అది అక్కడ యేసయ్య నోరు తెరిచాడా? లేదు. ఎన్నెన్ని మాటలన్నా, ఎంత హింసించినా నోరు తెరవలేదు. అందుకే మనం కూడా మరి యేసయ్యన ఆత్మను కలిగిన బిడ్డలంగా మరి ఈ లోకంలో మరి ఓటమిని చవి చూస్తాము బాహ్య రీతిగా. కానీ సక్సెస్ మన వెంట ఉంది. దేవుణ్ణి ఎప్పుడైతే ఒక క్షణము విడిస్తారో, ఎంత భక్తుడైనా, ఎంత దేవుడితో మరి ఆహ్, ఏర్పరచుకున్న వాడైనా, మనం కొంతమందిని జస్ట్ అట్లా పేర్లు మనం చూద్దాము. అబ్రహాము ఉన్నాడు. విశ్వాసులకు తండ్రి. దేవుడే ఆయనను పిలిచి ఏర్పరచుకున్నాడు. ఎన్నో వాగ్దానాలు, ఎన్నో కార్యాలయన వందు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక్కానొక కుండా మరి ఆయన ఒక నిర్ణయం తీసుకొని కరువు రాగానే మరి ఐగుప్తుకెళ్ళడము. అక్కడ "నువ్వు నా చెల్లెలివని చెప్పు" అంటాడు భార్యని. రాజు ఎత్తుకుపోతాడు భార్యని. సో, ఈ రకంగా మరి విశ్వాసులకు తండ్రి ఒక్క క్షణము ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టడము
మరి ప్రతిదీ కూడా మనము అంత సునిశ్చితమైన విషయాలను కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది మనకి హెచ్చరిక. అబ్రహాము అక్కడ ఓటమి చూస్తాడు, కానీ దేవుడు కృపగల దేవుడు. మోషే మరి 40 సంవత్సరాలు కూడాను మనుషులకి, ఇశ్రాయేలు ప్రజలకి అరణ్యంలో నడుస్తూ అద్భుతాలు చేసి వాళ్ళని విడిపించి వచ్చిన మనకి తెలియదు ఏం లేదు. కానీ చివరిగా ఒకే ఒక్కసారి మరి ఆయన కోపం చూపించి వాళ్ళ మీద ఉన్న కోపంతో బండని మాట్లాడయ్యా అంటే ఏం చేశాడు? కర్రతో కొట్టడం జరిగింది. వాగ్దాన భూమిలో నువ్వు అడుగు పెట్టవు అన్నాడు. అది చదువుతుంటే నాకు నిజంగా మనకి ఎంత బాధ. ఎన్నో ఇప్పుడు మన దగ్గర ఒకటా బోల్డన్ని తప్పులున్నాయి. నిజంగా చెప్పాలంటే మరి ఎన్ని సార్లో మనము పడిపోతున్నాం. కానీ దేవుడు నీతిమంతుడు ఎన్నిసార్లు పడ్డా కూడా లేస్తాడు, లేపుతాడు అనేదే మనకు తెలుసు కాబట్టి మనకు ఆ ధైర్యం. మనం ఎంత అంటే అసలు మనకి మన వాళ్ళకున్న స్ట్రాంగ్ ఆత్మ మనలో ఉన్నారా అంటే ఎన్నో సార్లు మనం బలహీనం అవుతున్నాం. మోషేని చూశారు. అట్లాగే ఏలియా అగ్నిని దింపాడు. అన్ని వందల మంది ప్రవక్తలను ఒక్కడే చంపాడు. ప్రజలందరి నోట యెహోవాయే దేవుడని అనిపించిన ఆ గొప్ప ప్రవక్త మరి ఒక్క బెదిరింపుకి ప్రాణభయంతో పారిపోయాడు. సో అది ఒంటరిగా మానవుడు ఉన్నాడు దేవుడు లేకుండా అంటే ఆ టైమింగ్స్ చూడండి. ఒక్కొక్కసారి వాళ్ళు జారటం. ఆ భక్తులు అంతటి వాళ్లే. దావీదు మరి ఎన్ని యుద్ధాలో చేశాడు. దేవుడిగే తన హృదయానుసారుడని చెప్పుకున్న ఆ వ్యక్తి ఒక్కసారి యుద్ధానికి వెళ్ళవలసిన వాడు ఇంట్లో ఉండి మిద్దె మీద తిరుగుతూ అంతే పాపంలో పడిపోయాడు. ఇంకా మరి ఈ రీతిగా పేతురు లీడర్ అయిన శిష్యులందరికీ లీడరు. యేసయ్యనే ఒక్కొక్కసారి గద్దించే మనుషుడు. ఒక చిన్న పని పిల్ల దగ్గర పట్టుబడ్డాడు. అది కూడా ముందుగా ఇన్ఫార్మ్ చేశాడు కూడా యేసయ్య, నువ్వు పొద్దున్న కల్లా 3 సార్లు అబద్ధం ఆడతావు, అసలు నేనెవరో తెలియదు అంటావయ్యా, నువ్వు నా కోసం చచ్చిపోతావా అని. అయినా సరే అది గుర్తులేదు. మరి మానవులకి ఇగో ఇట్లాంటివి బలహీనతలు ఎప్పుడైతే ఒక్క క్షణం మనము దేవుణ్ణి పక్కన పెడతామో, మన సొంత నిర్ణయం తీసుకుంటామో, లేదా మన సొంతంగా ఏదైనా చేయాలనుకుంటామో, అక్కడ ఫెయిలే, సక్సెస్ రాదు. కానీ అదే పేతురు మరి నిజంగా పెంతెకొస్తు పండుగ నాడు అందరికంటే నంబర్ 1 ప్రసంగం చేయడానికి పరిశుద్ధాత్మతో నిండుకుంది. 11 మందిలో తనే మెయిన్. ఆ అమ్మాయే గనక ఈ ప్రసంగం వినుంటే ఇతనేనా 3 వారాల కిందట నా దగ్గర అబద్ధం ఆడినోడు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అనుకునేది కదా. అదిగో ఆ ధైర్యం ఎలాగొస్తుంది? పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు. అందుకే మనము మరి విశ్వాసం ద్వారానే విజయాన్ని, సక్సెస్ ని పొందు. దేవుడితో లింక్ ఎలా ఉండాలి? కంటిన్యూస్ గా ఉండాలి. ఎక్కడ కూడా తెగిపోవడానికి వీలు లేదు మన విశ్వాసం. అందుకనే నేను వచ్చినప్పుడు మీ భూమి మీద విశ్వాసమును కనుగొందునా అనే ప్రశ్న వేశాడు దేవుడు. అంటే మన విశ్వాసాలు సన్నగిల్లుతాయని తెలుసు, అసలు లేకుండా పోతుందేమో అని కూడా తెలుసండి. కాబట్టే జాగ్రత్తగా ఉండమన్నాడు, మెలకువగలిగి ఉండమన్నాడు. ఇవన్నీ కూడాను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ సంగతులు జరిగే సంగతులన్నీ చూస్తున్నప్పుడు ఆయన ఇక రాకడకి ఇంకేమాత్రం లేట్ లేదు, వచ్చేస్తున్నాడని మనకు ఒక నిశ్చయం కలుగుగా సూచనలన్నీ చూస్తున్న మనము విశ్వాసంలో ఎంతగా మనము స్థిరపడాలంటే మరి అప్పుడే గాని మనకు నిజమైన సక్సెస్. కాబట్టి విశ్వాసంలో 3 విధాలుగా గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ పత్రిక చూడండి, 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను,
ఇకను జీవించువాడు నేను కాను. పౌలు గారు అంటున్నాడు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. విశ్వాసము వలన జీవించుచున్నాను. మనం కూడా నంబర్ 1 పాయింట్‌గా విశ్వాసం ఎలా ఉండాలి? జీవింపజేయే విశ్వాసం ఉండాలి. మనం జీవించాలంటే విశ్వాసం లేకుండా మనం జీవించలేము అడిగి రావాలి. ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా ఎలా మనం జీవించలేము కదా! ప్రాణవాయువు అవసరం, అత్యవసరం. అది మనం పీల్చుకోలేనప్పుడు ఆక్సిజన్ వాళ్ళు హాస్పిటల్‌లో ట్యూబ్ ద్వారానో, మాస్క్ ద్వారానో పెట్టి మరి జీవించడానికి ప్రయత్నం చేస్తారు. జీవింప చేయడానికి. కాబట్టి మనము సక్సెస్‌లో జీవించాలంటే విశ్వాసమునందు జీవించే బిడ్డలంగా ఉండాలి. 2గా అదే విశ్వాసము రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అక్కడ కూడా 20వ వచనం. 11, 20. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. నిలిచి ఉండుట. విశ్వాసమునందు నిలిచి ఉండ. మొదటిదిగా విశ్వాసమునందు జీవించాలి. రెండోదిగా విశ్వాసమును బట్టి నిలిచి ఉండేవారంగా ఉండాలి. 3 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వెలుచూపును వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. నడుచుకొనాలి, నడవటం. సో విశ్వాసము ద్వారా జీవించాలి, విశ్వాసము ద్వారా నిలిచి ఉండాలి, విశ్వాసము ద్వారా నడిచే బిడ్డలంగా ఉండాలి. మనకు 3 మరి ప్రతి పనిలో కూడా మనం నడుస్తూ ఉండాలి, జీవిస్తూ ఉండాలి, నిలిచి ఉండాలి. అన్నిటికీ కూడా విశ్వాసమే కావాలి. అప్పుడే మనకి సక్సెస్. ఏ సక్సెస్? లోకమునందు మనకి సక్సెస్. సో ఈ లోకాన్ని మనం జయించాలంటే విశ్వాసం ద్వారా తప్ప. లోకమును జయించిన విశ్వాసమే, మన విశ్వాసమే అనే మాట కూడా మనకి వాక్యంలో చూపిస్తూ ఉంటాడు దేవుడు. కనుక విశ్వాసం ఉంటేనే మనకి విజయం. అంతే. లేనప్పుడు భయం వస్తుంది, ధైర్యం పోతుంది, అనుమానాలు వస్తాయి, దేవుడు దూరం అయిపోయినట్టుగా, మనల్ని దేవుడు వదిలేసినట్టుగా ఎన్నెన్నో భయాలు. సో వీటన్నిటిని మించి మనం ఆత్మలో బలపరచబడడానికి మనల్ని మనం ప్రతిసారి కూడా ఈ గెలుపు సూపర్ఫిషియల్ గా అందరికీ కనబడే రీతిగా మనము సక్సెస్ ని చూపించే సక్సెస్ కాదు, అనుభవించే సక్సెస్ ఎలాగుండాలి మనం నేర్చుకున్నాము. కనుక ఈ లోకమును మనం జయించాలి. నెక్స్ట్ ఫ్లెష్ అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్. 3వదిగా మరి 3 విధాలుగా మనము విజయాన్ని, లోకమును, శరీరమును, సాతానును కూడా జయించే బిడ్డలంగా నెక్స్ట్ వీక్ కూడా మనము ధ్యానించే వారంగా ఉన్నాము. కాబట్టి ధైర్యంగా విశ్వాసంతో మన విశ్వాసాలని ప్రతిరోజు కూడా దేవునితో విశ్వాసం ఎప్పుడు బలపరచబడుతుంది? వాక్యం విన్నప్పుడు, వినుట ద్వారా, వాక్యం చదువుట ద్వారా, దేవునితో ప్రార్థించుట ద్వారా. మరి ఇవన్నీ కూడా నమ్మకము మనలో కలగాలంటే ప్రతి సమయంలో కూడా మనకు వచ్చేవే కష్టాలు, మనకు వచ్చేవే శ్రమలు రానివ్వండి, వాటిని ఎలా గెలవాలి? విశ్వాసంతో గెలవాలి. గెలుపు మనదే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన గెలిపిస్తాడు అంతే. గెలిసే గ్రూప్ లో నువ్వు ఉంటే, ఒక్కడైనా కానీ ఉంటే లోపల మనలో, మనం గెలిసే పార్టీలో ఉన్నట్టే. మనమేం చేయనక్కర్లే, మీరు ఊరక నిలిచుండి చూడుడి అన్నాడు దేవుడు. అంతే. అదే మన పని. కాకపోతే నిలవాలి, మన విశ్వాసం అంతా నిలవాలి.
విశ్వాసంలో నడవాలి. ఆ! విశ్వాసంలో జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అట్టి ధైర్యాన్ని ఇచ్చి నిజమైన సక్సెస్‌లోకి మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసి పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు నాయనా. మమ్మల్ని పరిశీలిస్తున్నావు, మా విశ్వాసాలను చూస్తున్నావు. అయ్యా, ఎన్నెన్నో వార్తలు అన్ని దిక్కుల నుండి కూడా మాకు వినపడుతున్నవి. తండ్రి, బాంబుల పేలుళ్ళు వినపడుతున్నవి, మనుషుల అరుపులు వినపడుతున్నవి, హేళనలు వినపడుతున్నవి. రకరకాల పరిస్థితులలో మేమున్నామయ్యా. అన్నిటిని మించి నీవు మాలో ఉంటే అప్పుడే ఈ లోకంలో ఉన్నవాని కంటే నీవు గొప్పవాడవుగా మాలో ఉన్నప్పుడే మాకు గెలుపు, సక్సెస్. కనుక అయ్యా, పరిశుద్ధ ఆత్మదేవ, నాలోనికి మాలోనికి రమ్ము అని ప్రతి నిమిషము నిన్ను ఆహ్వానించుకుంటూ, నిన్ను కలిగిన వారంగా మేము జీవిస్తూ ధైర్యంగా మాకొచ్చే ప్రతి ఒక్క ఆ ఏదైనా గాని పరిస్థితులను మేము గెలవడానికి అయ్యా, మాకు కావలసిన ఓర్పు, సహనము, జ్ఞానము, పరిశుద్ధత ఇవన్నీ కూడా కేవలం నీ నుండే, నీవు మాలో ఉంటేనే మేము పొందుకొని ఈ లోకాన్ని నీవు జయించావు. మమ్మల్ని కూడా జయించే బిడ్డలుగానే నీవు మాకు ఒంటరిగా విడిచిపెట్టలేదు నాయన. పరిశుద్ధాత్మని మాకు అనుగ్రహించిన దేవుడవు గనక అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము మరొకసారి ఉదయకాలమున నీ యొక్క సంపూర్ణముగా నీకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.